హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్లో పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వడియాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. వరిపిండి మనం ఇంట్లో పట్టించుకున్నదన్నా పర్వాలేదు, బయట ప్యాకెట్ అయినా పర్వాలేదు. పచ్చిమిర్చి పేస్టు, రాళ్ళుప్పు, సగ్గుబియ్యం, దలసరగా ఉన్న గిన్నె పెద్ద సైజే తీసుకోవాలి. ఇది గరిటె కూడా పెద్ద గుంట గరిటె తీసుకోవాలి. సగ్గుబియ్యం మనం వడియాల పిండి ఉడకపెట్టుకుని ముందే 5 నిమిషాల ముందు శుభ్రంగా కడిగేసుకుని గ్లాసుతో 3 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పిండి కూడా ఈ గ్లాసుతో గ్లాసున్నర వాటర్ వేసి కలిపి పిండి పక్కకు ఉంచుకోవాలి. మనం ఇదిగో సగ్గుబియ్యం కడిగేసుకుని శుభ్రంగా నానబెట్టుకున్నాం. పిండి అయితే ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోసి ఇలా పిండి కలుపుకోవాలి. మనం పిండి తీసుకున్న గ్లాస్ తోటి 9 గ్లాసులు వాటర్ అయితే బాగా మరగబెట్టుకుని సగ్గుబియ్యం బాగా కడిగేసుకుని 2 సార్లు 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్లాస్ పిండికి 9 గ్లాసులు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇందులో ఫస్ట్ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. మనం కొంచెం ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనకి కల్లుప్పు టేస్ట్కి సరిపడగా మీరు ఎంత వేసుకుంటారో అంత టేస్ట్ చూసి వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. నాకైతే ఇది సరిపోవచ్చు, అయినా టేస్ట్ అయితే చూస్తాను నేను. ఇది బాగా మరగాలి నీళ్ళు అయితేనే. కొంతమంది 9 గ్లాసులు వాటర్ వేసుకుంటారు, కానీ వాటర్ 11 గ్లాసులు వేసుకుని బాగా ఉడకపెట్టుకుంటేనే మనకి వడియాలు అయితే సాఫ్ట్గా ఇరిగిపోకుండా బాగా వస్తాయి. లేకపోతే ముక్కలు అయిపోతాయి ఒక్కొక్కసారి. ఇవి అయితే అసలు పాడవ్వో, వేస్ట్ అవ్వకుండా వస్తాయి మనకి. నూకతో కూడా పెట్టుకుంటారు. అవి ఏమవుతాయంటే ఏగిన తర్వాత మనం మరుసటి రోజుకి ఉంచుకుంటే అవి సాగుతున్నట్టు అయిపోతాయి. ఇవి అలా కాదు, వారం రోజులున్నా మనకి డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే క్రిస్పీగానే ఉంటాయి. ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో ఇప్పుడు పిండి కలుపుని పోసేసుకుందాం. కొంతమంది పిండి అయితే ఎంత పిండి అయితే అన్ని వాటర్ వేసి కలుపుకుంటారో, కానీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల ఇలా లూజుగా వస్తుంది. మనం సరిగ్గా కలుపుకోకపోయినా ఉండలు అయితే కట్టవు. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకోండి. ఇది పిండి వేసేస్తున్నాను. ఇంకా 1/2 గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, ఈ గిన్నె కడిగేసుకుని మనం వేసేసుకుంటే ఇందులో సరిపోద్ది. ఇదిగో చూడండి, గిన్నె ఇలా ఉడకడానికి ఖాళీ ఉండాలి. ఇంకా కొంచెం పెద్ద గిన్నె అన్నా తీసుకోవచ్చు, కానీ చిన్న గిన్నె మాత్రం తీసుకోవద్దు, పొంగిపోద్ది. ఇదిగో చూడండి, మనకు ఉండలు కట్టకుండా కలపలేదు కదా పిండి వేసేటప్పుడు. అయినా సరే ఉండలు కట్టకుండా బాగా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈ గిన్నె కూడా కడిగేసుకుని నీళ్ళు ఇందులో పోసేస్తాను. ఇదిగో గిన్నె కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను. మనకి నీళ్ళు తక్కువ వేసుకుంటే పిండి బాగా ఉడకదు, వస్తాయి. కానీ ఒక్కొక్కసారి బద్దలాసిపోయినట్టు అది ముక్కలు అయిపోతాయి. ఇవి అయితే బాగా వస్తాయి పర్ఫెక్ట్గాని. మీరు ఎక్కువ ఒక్కసారే పెట్టేసుకోవాలన్న కాదు, కొంచెం కొంచెం పెట్టుకోండి. నేనైతే ఇది 1/2 కేజీ పిండికి పెట్టినట్టు పెడుతున్నాను. ఇది వరకు మన ఇంట్లో చాలామంది ఉండేవారు కనుక ఎక్కువ ఒకసారి పెట్టుకున్నా అయ్యేది. ఇప్పుడు మనం ఒకళ్ళు ఇద్దరు తప్ప మన ఇంట్లో పెద్ద ఎవరు జనం ఉండట్లేదు కదా. పిన్నిలు, అక్కలు, వదినలు, అమ్మమ్మలు, నానమ్మలు అలా అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా. మనం ఒకరు ఇద్దరే ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేసుకున్నాని. అందుకు ఇలా కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే వస్తాయి. ఇంకొక రోజు పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. ఒక్క రోజు అన్నీ పెట్టేసుకుని ఇబ్బంది పడి సరిగ్గా పెట్టుకోకపోతే బాగోవు కదా, మనం చేసిందంతా వృధా పోతుంది. అందుకని ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగో చూడండి, ఇలా అయితే బాగా ఉడకపెట్టుకోవాలి. మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటాయి. అలా అన్ని దగ్గరగా గట్టిగా అయిపోయేలా కాదు. ఇదిగో ఇలా పలుచగా అయితే ఉడకపెట్టుకోవాలి. ఉడకడం చూడండి, ఇలాగ పైకి పొంగినట్టు వస్తుంది.
ఎలా ఉడకబెట్టుకోవాలి. గిన్నె దీని గురించి పెద్దది తీసుకోవాలి మనం. చిన్న గిన్నె అయితే పొంగిపోద్ది. ఇలా బాగా ఉడకబెట్టుకున్నాక ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ మనకి కారానికి సరిపడగా వేసుకోవాలి. అంటే కాయలు పెద్దవి చిన్నవి అలా ఉంటాయి కదా, మనం పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని మనకి టేస్ట్కి సరిపడగా పచ్చిమిర్చి పేస్టు, సాల్ట్ కూడా మనం చూసుకోవాలి. ఇది ఉడికిపోయింది. ఇదిగో పచ్చిమిర్చి పేస్టు వేస్తున్నాను. నేను ఈ స్పూన్ తోటి అయితే 3 స్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకుని సరిపోయింది లేనిది చూసుకుని, చాలకపోతే మళ్ళీ వేసుకుంటాను. అన్ని రకాల వడియాలకి మొన్న 1 కేజీ కాయలు అయితే పత్తి చూపించాను కదా మీకు. ఆవిరి వడియాలు అది పెట్టుకున్నాం కదా. మీకు వేరే కలర్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియో పెడతాను. మామూలు మనం బయట కలర్స్ ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకోవద్దు అసలు అని, క్యాన్సర్ వస్తుంది కదా, అందుకని అలా చెయ్యొద్దు. మీకు మనం న్యాచురల్గా వచ్చే కలర్సే యూజ్ చేసుకుని టమాటా, క్యారెట్, బీట్రూట్ అలా అన్నీ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుని చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కలర్స్ ఏ ఫ్లేవర్లో కావాలో కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఇదైతే ఇప్పుడు చల్లారింది కదా, టేస్ట్ చూద్దాం. సాల్ట్, కారం నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇంక వడియాలు అయితే పెట్టేసుకుందాం. టేస్ట్ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి, పచ్చిమిరపకాయలు పేస్టు, సాల్ట్ అన్నీ సరిపోయి. మనం వడియాలు పోసుకుని క్లాత్ అయితే ఇలా తడి చేసుకుని వేసుకోవాలి. తడి చేసుకుని వేసుకుంటే వడియాలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వడియాలు పోసుకుందాం. చాలా ఈజీగా అయిపోతాయి. ఎండలోనే వేసుకోవాలి, నీళ్ళు అయితే పెట్టుకోకూడదు. మనం సమ్మర్లో ఎండ గురించే కదా సమ్మర్లో పెట్టుకుంటాం. ఎండలో పెట్టుకుంటేనే వడియాలు బాగుంటాయి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోవాలి. అన్ని వడియాలు ఇలా పెట్టేసుకుంటాం. ఇదిగో ఇలా అన్ని వడియాలు పెట్టేసుకుంటాం. 2 రోజులకి అయిపోతాయి. ఇలా దూరంగా పెట్టుకుంటే ముక్కలు అవ్వకుండా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాయి అన్నీ. వడియాలు ఇదిగో నిన్నైతే బాగా ఎండిపోయినాయి కదా, ఈరోజు తడుపుకొని తీసేసుకుందాము. ఎలా తడుపుకోవాలంటే ఇలా పైన అయితే నీళ్ళు పోసుకోకూడదు. క్లాత్ ఇలా మడత వేసుకుని దీని మీద నీళ్ళు పోసుకోవాలి. పైన తడుపుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇలా పైన బాగా తడుపుకోవాలి. తడకపోతే వడియం అయితే తిరిగిపోద్ది. ఇలా తడుపుకుంటే బాగా వచ్చేస్తాయి వడియాలు. ఇప్పుడు తీసుకుందామండి. తడుపుకున్నాం కదా, వడియాలు అయితే బాగా వచ్చేస్తాయి. ఇదిగో ఇలా లాక్కుంటే వడియం అయితే ఇలా వచ్చేస్తుందండి. ఎండినవి అయితే బాగా ఇలా గట్టిగా వస్తాయి. బాగా ఎండకపోతే ఇది కొంచెం మెత్తగా అయితే ఉంటాయి, అంటుకుపోతాయి. ఇలా పైన తడుపుకోవడం వల్ల ఇలా వచ్చేస్తాయి. అన్నీ ఇలా తీసేసుకున్నాం. ఇదిగో చూడండి, ఇలా లాక్కుంటే అన్నీ ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇదిగో పల్చగా ఎంత పల్చగా వచ్చింది చూడండి. అన్నీ తీసేసుకుని ఇలా అయితే ఆరబెట్టేసుకోవాలి. 2 రోజులు ఎండలో ఉంటేనే కానీ మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండవు. నీళ్ళలో పెట్టుకుని ఆరబెట్టేసుకుని ఉంచుకోవచ్చు సంవత్సరం అంటున్నారు, కానీ నాకు తెలిసి అయితే ఎండలో ఎండితేనే బాగుంటాయి. పెద్దవి కాలితే పెద్దవి, చిన్నవి కాలితే చిన్నవి వేసుకోవచ్చు. అన్నీ సెపరేట్గా ఇలా విడిగా తీసుకుని ఎండబెట్టుకుంటే మనకి అందంగా వస్తాయి. ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటే అంటుకుపోతాయి. ఏగినప్పుడు ఇడిపోతాయి, కానీ ఇలా చూడడానికి కూడా మనకు అందంగా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే వడియం కూడా ఏగేటప్పుడు బాగా వస్తుంది. అన్నీ ఇలా ఎండలో పెట్టేసుకోవాలి.
క్లాత్ అంతా ఒకసారి తడిపేసుకోకూడదు, నానిపోతాయి. కొంచెం కొంచెం తడుపుకోవాలి. బాగా తడకపోతే మాత్రం ముక్కల్లాగా ఇడిపోతాయి. బాగా తడుపుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఒక్కడు కూడా పోవు మనం సరిగ్గా చేసుకుంటేనే. మీరు కలర్ ఎలా ఉందనుకుంటున్నారా? మనం ఇంట్లో పట్టిన బియ్యం కదా, బయట అయితే వైట్గా ఉంటాయి, పాలిష్ పట్టేస్తారు కదా, అందుకు మా ఇంట్లో ఆడించుకున్న పిండిది. ఇలా అయితే అన్నీ ఎండబెట్టేసుకోవాలి బాగాని. 1/2 కేజీ బియ్యం పిండికి ఇన్ని వడియాలు అయితే అయినాయి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. బేకింగ్ సోడా కానీ ఏమీ వేయను నేను. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకుని చూద్దాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువ అయితే వేసేసుకుని వేపుకోక్కర్లేదు. ఇలా కొద్దిగా వేసుకుని ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. మనం వేడెక్కాక వేద్దాం. ఆయిల్ ఇటెక్కింది కదా, వేపుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనము ఇక ఏది ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా బయట కొనుక్కోవడం అలవాటు పడితే మన పిల్లలు ఇంకా మిషన్కి అలవాటు పడిపోతారు. వాళ్ళకి ఏదైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. కానీ బయట కొనుక్కుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇదిగో చూడండి, ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఎక్కడా లేదు. మనం ఇందులో సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేస్తే ఆయిల్ కూడా లాగుతాయి. ఇందులో ఏమేమి గురించి లాగలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.